హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఈ సొసైటీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళకి సంబంధించిన విషయాల్ని కోర్టులు, ప్రజలు, సమాజం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇవన్నీ తెలిసి కూడా మదమెక్కి ఒళ్ళు బలిసి అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే ధైర్యంతోనో లేకపోతే చిత్తకార్తె కుక్క లాంటి స్వభావంతోనూ ఒళ్ళు బలిసి అమ్మ, చెల్లి, అక్క, ఆలి కూడా ఉన్నారు, వాళ్ళు ఆడవాళ్ళే అన్న విషయాన్ని మరిచో ఒక సిగ్గులేని కుక్క ఒక కామెంట్ చేసింది. దాని కనుక మీరు చూసినట్లయితే ఈడు మనిష చెప్పుతో కొట్టాలా అనిపిస్తుంది. అయితే టీడీపీ కార్యకర్త ఒకడు సిగ్గు శరవ లేకుండా, మానం విజ్ఞత ఏమీ లేకుండా, మనకి ఎవరైతే బిగ్ బాస్లో ఒక అమ్మాయి ఉంటుంది నైనిక అనేసి, అమ్మాయి మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఆ అమ్మాయికి ఇచ్చేస్తున్నటువంటి చాటింగ్లో నీ రేటు 1 డే 1 ఫుల్ నైట్ హౌ మచ్, ఒక రాత్రికి డే అండ్ నైట్కి నీ రేట్ ఎంత అని అడిగాడు. అంటే డే అండ్ నైట్కి రేట్ అడిగే కుసంస్కారానికి ఎదవ దిగజారాడంటే వీళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు మీరు ఎలా పెంచారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. నీ చెల్లినో నీ తల్లినో ఇదే విధంగా అడిగితే ఏం చేస్తావారా కుక్క అని సోషల్ మీడియాలో అందరూ అడుగుతూ ఉన్నారు. మరి ఇంత ఈ నీతి జాతి లేకుండా ఎలా తయారయ్యారా మీరంతా అంటూ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక అమ్మకి ఒకే తండ్రికి పుట్టిన ఎవడు కూడా ఒక ఆడపిల్లతో ఇంత అసభ్యంగా చాటింగ్ చేయలేడు కూడా. వీడు ప్రవీణ్ కుమార్ అనేసి ఒక కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి కార్యకర్త. వీడి ప్రొఫైల్ కానీ మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడి బ్రతికేంటో అని. ఎవరెవరితో వీడి ఫోటోలు ఉన్నాయి, వీడి బతికేంటి, వీడికున్న ధైర్యం ఏంటి, వీడికున్న బలుపేంటి అనేది తెలుస్తుంది. అటువంటివి నైనిక ఒక సెలబ్రిటీని రాత్రి పొగలకి నీ రేట్ ఎంత అంటే అడిగాడంటే ఏ చెప్పుతో కొట్టాలో మీరు ఆలోచించండి. ఒకసారి వాడు చేసిన చాటింగ్ వాడు ప్రొఫైల్ మీకు పెడుతున్నా చూడండి. చూశారు కదా, మీ ఇంట్లో మీ అక్క చెల్లెలకి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే మంచి ఆడబడుచులు, దేశంలో ఉన్న వాళ్ళు మొత్తం ఆడబడుచులు కాదు అనే ఒక అభిప్రాయము, అపోహలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వేరే వాళ్ళ భార్యల్ని తిట్టిస్తూ ఉంటారు. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆవిడని కూడా తిడుతూనే ఉంటారు. ఇటువంటి కుసంస్కారం కలిగినటువంటి వీళ్ళు ఈ దరిద్రుడిని ఏం చేస్తారనేది నాకు అర్థం కాదు. ముఖ్యంగా వీళ్ళంతా కలిసేది ఇటువంటి విషయాలనే. ఎందుకంటే గతంలో దగ్గర కేవలం 14 సంవత్సరాలు కలిగిన ఆ బాలిక పైన 14 మంది టీడీపీ నాయకులు వరుస పెట్టి అఘాయిత్యం చేసి సంవత్సరాలుగా ఆవిడని ఇబ్బంది పెట్టి చివరికి గర్భవతిని చేసి గాలి కుదిలేసిన మంద ఇది. ఇటువంటి వాళ్ళతో ఈ దరిద్రులు తిరిగి ఇట్లా తయారవుతూ ఉంటారు. ఇటువంటి హీనుల్ని, ఇటువంటి దిగజారుడు మనస్తత్వం కలిగిన వాళ్ళని దయచేసి ఈ సమాజం నుంచి వెలివేయండి, శాశ్వతంగా ఉరివేసి చంపేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.